భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మెడికల్ కాలేజీ సమస్యలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకల విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. హాస్టల్లో కనీస సౌకర్యాలు లేవని, ఫుడ్ నాణ్యత లేదని, త్రాగునీరు సక్రమంగా అందడం లేదని, మెస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రిన్సిపల్, అసిస్టెంట్లు క్రమశిక్షణ నెపంతో రాత్రులు హాస్టల్ క్యాంపస్లోకి ప్రవేశించి వీడియోలు రికార్డ్ చేస్తూ బెదిరిస్తున్నారని వారు తెలిపారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయడంతో స్పందించిన పాలనాధికారి విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. జడ్పీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్ ప్రసూరారాణి అధ్యక్షతన విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. విచారణ జరిపి మార్చి 22 లోపు నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకల కమిటీ సభ్యులకు ఆదేశించారు. ఇంతవరకు కాలేజ్ లేదు, హాస్టల్ లేదు, మాకు ఏ ఫెసిలిటీస్ సరిగా లేవు సార్. ల్యాబ్స్ లేవు, ఎక్విప్మెంట్స్ లేదు, స్టాఫ్ సరిగా ఉండదు సార్. మాకు ఏది ఉండదు సార్, మాకు ఫెసిలిటీస్ కూడా లేవు సార్. అసలు వార్డెన్స్ కూడా వస్తారా మరి? అటెండర్స్ వాళ్ళు వచ్చి చూస్తారు మమ్మల్ని. వంశీ అని ఉంటారు సార్ అటెండర్, ఆయన వస్తాడు. ఆయన వచ్చి చాలా సార్లు ఇలాగే న్యూసెన్స్ చేశాడు హాస్టల్లో. ఏంటిది అని అంటే ప్రిన్సిపల్ అంటారు సార్. అంటే మీ ప్రిన్సిపల్ గారు మీ డ్రెస్ కోడ్ గురించి వర్బల్ అబ్యూస్ సార్. అసలు అది 1 ఇయర్ నుంచి, మేము సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, 1 ఇయర్ నుంచి ఇదే జరుగుతుంది సార్. ఇంతే మాట్లాడతారు. ఏమన్నా అంటే అమ్మాయిల బట్టలు ఇలా వేసుకుంటున్నారు, అలా వేసుకుంటున్నారు, చున్నీలు వేసుకోలేదని చెప్పేసి ఒకసారి క్లాస్ లోకి వచ్చి మీరు ప్రాస్టిట్యూట్ లాగా డ్రెస్ అప్ అవుతున్నారు అని చెప్పేసి అన్నారు సార్. ఏమైనా యోగా చేయడం కష్టం అని చెప్పి పక్కన పెట్టి చేస్తే మీరు ఎక్స్పోజ్ చేయడానికి వస్తున్నారు కాలేజ్ కి. ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు